నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పోలింగ్ సామాగ్రి అందజేయడానికి అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఆర్వోలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గూగుల్ మీట్ ద్వారా జిల్లాలోని ఆర్వోలతో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ తదితర ఏర్పాట్లపై సమీక్షించారు. 12వ తేదీన ఎన్నికల సామాగ్రి పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ ప్రకారం ఈవీఎంలను సరిచూసి పంపిణీ చేయాలని అన్నారు. పోలింగ్ సమయాల్లో ఈవీఎంలలో సమస్యలు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారులు రిజర్వ్డ్ ఈవీఎం యంత్రాలను భర్తీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి భోజన వసతి సదుపాయాలు, రెమ్యునరైజేషన్ అందజేయడంపై సూచనలు జారీ చేశారు. జిల్లాలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసే అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఆదివారం ఉదయం 5 గంటల కల్లా ఆర్టీసీ బస్సులు ఉండేలాగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ను ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేయడానికి హమాలీలకు ముందుగా శిక్షణ ఇవ్వాలని ఆర్వోలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ జె ఉదయ భాస్కర్ రావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు కానాల సంగీత్ మాధుర్, జెడ్ వెంకటేశ్వరరావు, ఎం మోహన్ రావు, యు మంగపతిరావు, ఆర్ విక్టర్, కె జాషువా తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం భూ హక్కు చట్ట రద్దుపై సంతకం చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉండి పెదవంతెన వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డనంటూ మీ ఆస్తును లాక్కోవాలని చూస్తున్నాడని అన్నారు. శనివారం సాయంత్రం జగన్ అందించే జీరాక్స్ పాస్ పుస్తకాలను సచివాలయం వద్ద అంటించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి త్రిపుల మాట్లాడుతూ విద్యాశ్రమం నుండి త్రాగునీరు, ఆక్వా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజుతో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ్ముళ్ళు మీ భూమి మీద అని అడుగుతున్నా. నేను కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశాడు, చంపేసి అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేశాడు, అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు, మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాస పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని చించేయమంటారా? చించేస్తా. ఓకే, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. చెత్త బుట్లో బారేస్తా. తమిళ్ళు ఏదైతే నేను చెప్పానో, మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను. మీ భూమి మీది కాదు, మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట, రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడంట. 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు,
5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను సరే రెండో సంతకం, మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తొలి రోజులే చేస్తాను. ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, తగలబెట్టండి. తగలబెట్టి నిరసన తెలియజేయండి. దొంగలు పడ్డారు, పులివెందలు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణకు మద్దతుగా అత్తిల్లో తెలుగుదేశం జనసేన యూత్ వారు ప్రచారం చేశారు. సూపర్ 6 పథకాల అమలు కోసం టీడీపీ కూటమి అభ్యర్థి ఆర్మిల్ని గెలిపించాలని కోరారు. ప్రచారంలో తెలుగు యువత అధ్యక్షుడు పులిచెట్టి చందు, గుడిపల్లి శ్యామ్ తేజ, వైట్ల సందీప్, జనసేన తరపున బడేటి త్రినాథ్, కూసంపూడి తిరుమూర్తి, బడేటి కృష్ణ, అయ్యప్ప, బీజేపీ నాయకుడు శ్రీను, కుప్శెట్టి బాబు తదితరులు సుమారు 100 మంది యువత పాల్గొన్నారు. రాధాకృష్ణ గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీలో ఉన్న యువత అందరూ కూడా ఈరోజు ఇక్కడ యూత్ క్యాంపెయినింగ్లో పాల్గొని మన సంతాన వేణుగోపాల స్వామి గుడి నుంచి మొదలు పెట్టుకుని ఇలాగా అక్కడి నుంచి మా మార్కెట్లోకి వచ్చి, మార్కెట్లో నుంచి ఆకుల వీధి, అలాగే గాంధీ బజార్, అక్కడి నుంచి బ్యాంక్ స్ట్రీట్ అన్నీ కూడా అందరూ పాల్గొని ఒకటి ఎంపీ అభ్యర్థి వర్మ గారికి కమలం గుర్తు మీద, అలాగే సైకిల్ గుర్తుకి ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ఓటు వేయమని చెప్పి అందరూ కూడా కోరడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా బాగా స్పందించి అందరూ కూడా మేము డిసైడ్ అయ్యామమ్మా, అందరూ కూడా సైకిల్కి కమలానికి ఓటేస్తామని చెప్పి అందరూ కూడా మమ్మల్ని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. ఇది చూసి మాకు ఈరోజు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందండి. తప్పనిసరిగా ఇక్కడ ఆర్మిల్ రాధాకృష్ణ గారు అత్యంత మెజారిటీలో గెలుపొందుతారని చెప్పి మేము అందరం కూడా అనుకుంటున్నామండి. అలాగే బీజేపీకి కూడా మూడో స్థానంలో ఉన్న వర్మ గారికి కూడా ఓటేయాలని కోరుతూ సెలవు. అత్తిల్లో విద్యుద్ఘాతంతో ఉరదలపాలెనికి చెందిన లింగోలు సుబ్బారావు మృతి చెందాడు. అత్తిల్లో ధాన్యం ఆరబెట్టుకోవడానికి గురువారం ఉదయం సుబ్బారావు పొలం వెళ్లగా బుధవారం కురిసిన వర్షానికి తెగిపడిన విద్యుత్ వైర్ను తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సుబ్బారావు ఆచూకీ కోసం గురువారం రోజంతా కుటుంబ సభ్యులు వెతికినా కనిపించలేదు. శుక్రవారం పొలం వద్ద మృతదేహాన్ని గుర్తించారు. అత్తిలి ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్తిలి మండలం గుమ్మంపాడులో గల శ్రీహరి ప్రహ్లాదపురంలో సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరహాలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో అక్షర తృతీయ సందర్భంగా చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి మూల విరాట్లు గల చందనాన్ని తొలగించి ప్రత్యేక పూజలు జరిపారు. పంచామృతాలు, పండరసాలతో అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారికి గంధం పూసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ పులపతి గిరిజ, పూర్ణిమ, ములకపాటి విశ్వభారతి పర్యవేక్షణలో భక్తులకు అన్న సమారాధన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తణుకు 31వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ కారుమూరి కోడలి కీర్తి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని తెలిపారు. ప్రచారంలో పట్నం వైసీపీ అధ్యక్షులు మంగిన సూర్య, మహిళా అధ్యక్షులు నూకల కనకదుర్గ, ఇండిగవల్లి బలరాం తదితరులు పాల్గొన్నారు. అసలైన అభివృద్ధి, శిశులైన సంక్షేమం టీడీపీ కూటమితోనే సాధ్యమని తణుకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. టీడీపీ కూటమికి అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రాంతాలకు న్యాయం చేయడమే తమ ధ్యేయమని ఆయన వివరించారు.
తణుకు మండలం కొమరవరం, మహాలక్ష్మి చెరువు, వేల్పూర్ గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రతి కాలనీ, ప్రతి వీధి తిరుగుతూ టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆయన చేస్తున్న ప్రచారానికి తణుకు నియోజకవర్గంలో చక్కని స్పందన లభిస్తోంది. తణుకు చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఆర్మిని రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న 2014-19 మధ్యలోనే జరిగిందని, రోడ్లను, డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించి ప్రజలకెంతో మేలు చేశారని గుర్తు చేస్తున్నారు. గత 5 ఏళ్ల అభివృద్ధి అడ్రస్ లేదని, అవినీతి, అరాచకం మాత్రమే కనిపిస్తున్నాయని వాపోతున్నారు. ఈ సందర్భంగా ఆర్మిని రాధాకృష్ణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తామని వివరించారు. బీసీలకు రక్షణ చట్టం తేవడంతో పాటుగా 50 సంవత్సరాలకే పెన్షన్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పింఛన్ 4,000 రూపాయలకు పెంచడంతో పాటుగా ప్రతి ఇంటికి పంపించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన విన్నవించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా మెగా డిఎస్సి వంటి నోటిఫికేషన్లు ఖచ్చితంగా వస్తాయని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ సమర్థవంతంగా అమలు చేస్తామని, మైనార్టీ సోదరులకు సంక్షేమం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇరగవరం మండలం తూర్పిప్పరు, నారాయణపురం గ్రామాల్లో తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం జరిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. తిరిగి జగన్ను ముఖ్యమంత్రి చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు కాగలవని తెలిపారు. ప్రతిపక్ష వాగ్దానాలు నమ్మి మరోసారి మోసపోవద్దని కోరారు. వైసీపీ నాయకులు కోపిశెట్టి దుర్గాప్రసాద్, జవాజీ సురేష్, పంపన అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలతో తటస్థ ప్రజలే కాకుండా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విసిగిపోతున్నారని తణుకు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మిని రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలో వైఎస్ జగన్ అసమర్థ పాలన, స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరాచక విధానాలతో జనం మండిపడుతున్నారని ఆయన వివరించారు. తణుకు నియోజకవర్గం ఇరగవరం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చారు. వారందరికీ టీడీపీ కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వాగతం పలికారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్మిని రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రమంతా తెలుగుదేశానికి సానుకూల పవనాలు వీస్తున్నాయని వివరించారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. టీడీపీ పార్టీలోకి ప్రతిరోజు జరుగుతున్న చేరికలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అసలైన అభివృద్ధి, శిశులైన సంక్షేమం టీడీపీ కూటమితోటే సాధ్యమని ఆయన తెలిపారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద, నర్సాపురం పార్లమెంటు స్థానంలో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని ఆర్మిడి రాధాకృష్ణ సూచించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కోరుతూ దువ్వ గ్రామంలో కారుమూరి కోడలి కీర్తి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ ను తిరిగి ముఖ్యమంత్రి చేస్తే సంక్షేమ పథకాలు అమలవుతాయని తెలిపారు. వైసీపీ నాయకులు మంగిన సూర్య, అడ్డాబాబు, నూకల కనకదుర్గ, ఎండుగపల్లి బలరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.